నీడవలే తమ దినాలన్నీ వృధాగా గడిపేస్తున్నారట. ఆ దినాలలో ఏది వారికి క్షేమకరమైనదో వాళ్ళకి తెలియదనేసాడు. నువ్వేం చేస్తే క్షేమం? ఈ దినాన్ని దేనికోసం నువ్వు గడిపితే నువ్వు క్షేమంగా ఉంటావు? నీ ఆత్మ మరణం తర్వాత నీకు జీతం రావాలి అన్నా, భూమి మీద నీ దినాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి అన్నా, దేవుడి పనిలో నీ జీవితం గడవాలి. క్షేమం ఏదో తెలియదట మనుషులు. దేవుడి పనిలో ఉన్న భక్తులను దేవుడు ఎంత క్షేమంగా కాపాడుకున్నాడో భూమి మీద మీకు తెలియదు కాదు. కరువు వస్తే కాపాడాడు, యుద్ధాలు వస్తే కాపాడాడు, రోగాలు వస్తే కాపాడాడు. దేవుడు భక్తులంటే మీరు ఎంత ప్రయాసపడండి, ఎంత కింద మీద పడి అర్ధరాత్రులు కష్టపడి పనిచేసి కట్టండి. మీరు కష్టపడి ఎంత ఒళ్ళలిసిపోయేటట్టుగా ఆరోగ్యం పోగొట్టుకుని సంపాదించిన దానిలో చిల్లి గవ్వైనా మీ మరణం తర్వాత మీతో పాటు వస్తుందా? వారంలో 2 రోజులు 3 రోజులు దేవుడు పని పెట్టుకో. ఆ దేవుడు పని నువ్వు చేసావు చూసారు. మరణం తర్వాత మనిషి వెనకాల తోడుగా వచ్చేవి ఏమైనా ఉన్నాయి అంటే, దేవుడి ముందు మనిషిని ధైర్యంగా నిలబెట్టేవి ఏమైనా ఉన్నాయంటే, భూమి మీద నువ్వు చేసిన పనులే అనేసాడు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అంటే క్రియలు వారి వెంట పోయి, ఇతడు దేవుడి కొరకు భూమి మీద కార్యాలు చేశాడు తండ్రి అనగానే ఓకే వెంటనే ప్యారడైజ్కి తీసుకోండి, విశ్రాంతి ఇచ్చేయండి. ఎందుకంటే కష్టపడ్డాడు కదా, పని చేశాడు కదా భూమి మీద. దేవుని పిల్లరా, మీ దేహం దేని కొరకు ఖర్చు అవుతుంది, మీ కాలం దేని కొరకు ఖర్చు అవుతుంది, మీ తెలివి, మీ బుద్ధి, దేవుడు మీ దేహంలో పెట్టిన బలం, మీ ఆలోచనలు, మీ ధనం, ఇవన్నీ ఎవరి కోసం ఖర్చు అయిపోతున్నాయి? దినాలు ఎవరి కోసం ఖర్చు పెట్టేస్తున్నారు? ఆలోచించండి.